గుడ్ మార్నింగ్ స్టూడెంట్స్. క్లైమేట్ ఆఫ్ ఇండియా లెసన్ని మనం నేర్చుకుంటున్నాం కదా. దానిలో భాగంగానే సీజన్స్ గురించి ఈరోజు క్లాస్లో నేర్చుకుందాం. ఫస్ట్ వింటర్ సీజన్. ఇండియా ల్యాండ్ మాస్ యొక్క టెంపరేచర్స్ మిడ్ నవంబర్ నుంచి డిక్రీజ్ అవ్వడం మొదలవుతుంది. ఈ వింటర్ మంత్స్ అనేవి ఫిబ్రవరి వరకు కూడా కంటిన్యూ అవుతాయి. జనరల్గా జనవరిని కోల్డెస్ట్ మంత్గా పరిగణించడం జరుగుతుంది. ఈ వింటర్ సీజన్లో టెంపరేచర్స్ డిక్రీజ్ అయిపోయి డే టెంపరేచర్స్ 10 degrees సెల్సియస్ కంటే కూడా తక్కువ రికార్డ్ అవుతాయి. చాలా ప్రాంతాల్లో 10 degrees సెల్సియస్ కంటే కూడా తక్కువ టెంపరేచర్స్ రికార్డ్ అవుతాయి. అయితే వింటర్ సీజన్లో తక్కువ టెంపరేచర్స్ అనేవి ఓన్లీ నార్దర్న్ ఇండియాలో మాత్రమే రికార్డ్ అవుతాయి. సదర్న్ ఇండియాలో డెక్కన్ ప్లాట్యూ అండ్ కోస్టల్ ప్లెయిన్స్లో తక్కువ టెంపరేచర్స్ రికార్డు అవ్వవు. దానికి రీజన్ ఏంటి అనేది మీరు ఈ పాటికే ఫైండ్ అవుట్ చేసి ఉంటారు. సదర్న్ ఇండియా సరౌండెడ్ బై సీస్ ఆన్ 3 sides. ఫలితంగా సముద్రం యొక్క ప్రభావం భూభాగం మీద ఉంటుంది కాబట్టి ఇక్కడ టెంపరేచర్స్ మరీ తక్కువకి డిక్రీజ్ అవ్వవు. ఇక్కడ ఈ కోస్టల్ ఏరియాస్ యొక్క డే టెంపరేచర్స్ 20 degrees సెల్సియస్కి తగ్గవు. కానీ అందుకు భిన్నంగా నార్దర్న్ ఇండియాలో మాత్రం వింటర్ సీజన్లో టెంపరేచర్స్ బాగా డిక్రీజ్ అవుతాయి. సౌత్ నుంచి నార్త్ వైపు వెళ్ళే కొలది కూడా టెంపరేచరు డిక్రీజ్ అవుతుంది. ఎప్పుడు? వింటర్ సీజన్లో. అంటే వింటర్ సీజన్లో బాగా చల్లగా ఉంటుందన్నమాట. సముద్రానికి దూరంగా ఉండటం వల్ల సముద్ర ప్రభావం అనేది ఇక్కడ భూభాగం మీద ఉండదు. ఓన్లీ సౌత్ ఇండియా భూభాగం మీద ఉంటుంది కాబట్టి ఇక్కడ టెంపరేచర్స్ మరీ తగ్గిపోకుండా ఎక్కువ టెంపరేచర్స్ రికార్డ్ అవ్వడం అనేది జరుగుతుంది. నెక్స్ట్ ఈ మ్యాప్ చూడండి అమ్మా. ఇండియా యావరేజ్ టెంపరేచర్స్ ఇన్ జనవరి డిగ్రీ సెల్సియస్లో పేర్కొనడం జరిగింది. జనవరి మంత్లో వివిధ ప్రాంతాల యావరేజ్ టెంపరేచర్స్ అన్నమాట. ఇక్కడ 10 degrees సెల్సియస్ కలిగిన ప్రాంతాలన్నింటినీ కలుపుతూ ఈ లైన్ అనేది గీయబడింది. నెక్స్ట్ 15 degrees యావరేజ్ టెంపరేచర్ కలిగిన ప్రాంతాలను కలుపుతూ గీయబడిన లైన్. అలా 20, 25 ఈ విధంగా ఒకే టెంపరేచర్ కలిగిన ప్రాంతాలని కలుపుతూ గీసే లైన్స్ని ఐసోథెర్మ్స్ అని అంటారు. ఐసోథెర్మ్స్. ఇక్కడ ఈ లైన్స్ని అబ్జర్వ్ చేస్తే నార్త్ నుంచి సౌత్కి వచ్చే కొలది టెంపరేచర్ ఏమైంది? ఇంక్రీజ్ అయింది. అలాగే సౌత్ నుంచి నార్త్ వైపు వెళ్ళే కొలది టెంపరేచరు డిక్రీజ్ అయింది కదా. నెక్స్ట్ ఇక్కడ రౌండ్ చేసి ఇవ్వబడ్డాయి కదా కొన్ని ప్లేసెస్. ఇక్కడ రౌండ్ చేసి ఇవ్వబడింది, ఇక్కడ రౌండ్ చేయడం జరిగింది. ఇదేంటి అంటే హై ఆల్టిట్యూడ్ కలిగిన ప్రాంతాలు అన్నమాట. ఇవి హై ఆల్టిట్యూడ్ కలిగిన ప్రాంతాలు. ఇక్కడ టెంపరేచరు జనరల్గా దాని నైబరింగ్ ప్లేసెస్లో కంటే తక్కువ ఉంటుంది. వాటి యొక్క నైబరింగ్ ప్లేసెస్లో కంటే తక్కువ ఉంటుంది. మనకి తెలుసు కదా, హైట్కి వెళ్ళే కొద్దీ కూడా టెంపరేచరు డిక్రీజ్ అవుతుంది. హైట్కి వెళ్ళే కొద్దీ టెంపరేచర్ డిక్రీజ్ అవుతుంది. ఎవ్రీ 1000 meters-కి 6.4 degrees సెల్సియస్ చొప్పున టెంపరేచర్ డిక్రీజ్ అవుతుంది. కాబట్టి వీటి యొక్క హైట్ని బట్టి నైబరింగ్ ప్లేసెస్లో కంటే కూడా ఎత్తైన ప్రాంతాల టెంపరేచరు తక్కువ రికార్డ్ అవుతుంది. నెక్స్ట్ ఈ వింటర్ సీజన్లో 2 సంఘటనలు జరుగుతాయి ఇండియాలో. ఆ రెండింటి గురించి తెలుసుకోవాల్సి ఉంది. ఫస్ట్ వన్ ఏంటి అంటే వెస్టర్న్ డిస్టర్బెన్సెస్. ఇది మెడిటేరియన్ సీ, మధ్యధరా సముద్రం. ఈ మ్యాప్ లైట్గా ఉంది కానీ అబ్జర్వ్ చేయండి. ఇది మన ఇండియాలో వింటర్ సీజన్ అనేది రన్ అవుతుంది. ఇక్కడ ఇదే టైంలో ఈ మెడిటేరియన్ సీలో
సైక్లోనిక్ డిప్రెషన్స్ అనేవి ఏర్పడతాయి. సైక్లోనిక్ డిప్రెషన్స్ అనేవి ఏర్పడతాయి. ఫలితంగా ఇక్కడ హై ప్రెషర్ అనేది ఫామ్ అవుతుంది. మనకి శీతాకాలం చల్లగా ఉండే వాతావరణం ఉంటుంది. ఎలా ఉంటుంది అంటే కూల్ బ్రీజెస్ అనేవి ఉంటాయి. అలాగే ప్లెజెంట్ వాతావరణం, క్లియర్ స్కై, లో హ్యూమిడిటీ మరియు కూల్ బ్రీజెస్ వెదర్ని కలిగి ఉంటుంది మన ఇండియా. అదే టైంలో ఇక్కడ హై ప్రెషర్ ఫామ్ అయింది. అయితే ఈ హై ప్రెషర్తో కంపేర్ చేసినప్పుడు మన ఇండియా లో ప్రెషర్ని కలిగి ఉంటుంది. అంటే కంపారిటివ్గా మెడిటేరియన్ సీలోని హై ప్రెషర్తో కంపేర్ చేసినప్పుడు మన ఇండియా లో ప్రెషర్ని కలిగి ఉంటుంది. ఫలితంగా మెడిటేరియన్ సీ నుండి విండ్స్ అనేవి ఈ విధంగా ఇరాక్, ఇరాన్, పాకిస్తాన్ల మీదుగా మన భారతదేశం మీదకి విండ్స్ వేస్తాయి. వీటిని వెస్టర్లీస్ అని కానీ వెస్టర్న్ డిస్టర్బెన్సెస్ అని కానీ అంటారు. ఎందుకంటే వెస్టర్న్ నుంచి ఈస్టర్న్ సైడ్ వీస్తున్నాయి కాబట్టి మన ఇండియన్ వాతావరణ శాస్త్రవేత్తలు ఆ విధంగా వీటికి పేరు పెట్టడం అనేది జరిగిందనమాట. వెస్టర్లీస్ ఆర్ వెస్టర్న్ డిస్టర్బెన్సెస్ అని వీటికి పేరు పెట్టడం జరిగింది. ఇవి భారతదేశం మీద నుంచి వీచేటప్పుడు ఇక్కడ హిమాలయాస్ అనేవి వీటికి అడ్డు తగులుతాయి. ఈ విండ్స్కి అడ్డుపడటం కారణంగా భారతదేశంలో వర్షం అనేది సంభవిస్తుంది. ఈ వర్షం ముఖ్యంగా నార్దర్న్ ప్లెయిన్స్లో వర్షం సంభవించడం కారణంగా ఇక్కడ ఆ వర్షం గోధుమ పంటకి ఒక వరం లాగా పనిచేస్తుంది. ఇట్ ఈస్ ఏ బూన్ టు వీట్ క్రాప్. జనరలీ వీట్ ఈస్ కల్టివేటెడ్ ఇన్ రబీ సీజన్. మనకి జనరల్గా 3 క్రాప్ సీజన్స్ ఉంటాయి. 3 క్రాప్ సీజన్స్ అవేంటి అంటే వింటర్ సీజన్లో పండించే పంట కాలాన్ని రబీ సీజన్ అని పిలుస్తారు, రబీ అని. అలాగే వర్షాకాలంలో పండించే పంట కాలాన్ని ఖరీఫ్ అని, వేసవకాలంలోని పంట కాలాన్ని జయాద్ అని పిలుస్తారు. ఇప్పుడు రబీ వింటర్ అనగానే రబీ సీజన్ అన్నమాట. రబీ క్రాప్ సీజను. ఆ సీజన్లో ఎక్కువగా గోధుమ పంటనే పండిస్తారు. ఈ పంటకి వెస్టర్న్ డిస్టర్బెన్సెస్ ద్వారా వచ్చిన రెయిన్ఫాల్ ఈ పంటకి ఒక వరం లాగా పనిచేస్తుందన్నమాట. ఈ పంట బాగా పండటానికి ఉపయోగపడుతుంది. నెక్స్ట్ ఇక్కడ చూడండి, నార్త్ ఈస్ట్ ట్రేడ్ విండ్స్ సరిగా అబ్జర్వ్ చేయండి అమ్మా. ఇది ఈక్వటోరియల్ లో ప్రెషర్ బెల్ట్. దీనికి ఇరువైపులా కూడా సబ్ ట్రాపికల్ హై ప్రెషర్ బెల్ట్ అనేది ఉంది. సబ్ ట్రాపికల్ హై ప్రెషర్ బెల్ట్. అయితే మన ఇండియా నార్దర్న్ హెమిస్ఫియర్లో ఉంది కదా, ఈక్వేటార్కి పైన ఉంది, నార్దర్న్ హెమిస్ఫియర్లో ఉంది. నార్దర్న్ హెమిస్ఫియర్లో ఉండటమే కాకుండా ఈ ట్రేడ్ విండ్స్ ఇక్కడ ఈ హై ప్రెషర్ బెల్ట్ నుంచి విండ్స్ అనేవి ఈక్వటోరియల్ లో ప్రెషర్ బెల్ట్ వైపు వేస్తాయి. ఇవి వీచే దిశను బట్టి వీటిని నార్త్ ఈస్ట్, వీటి డైరెక్షన్, ఈ యారో మార్క్ యొక్క డైరెక్షన్స్ చూడండి, ఈ యారోస్ యొక్క డైరెక్షన్ చూడండి, నార్త్ ఈస్ట్ డైరెక్షన్ నుంచి ఇవి వేస్తాయి అన్నమాట. అందుకని వీటిని నార్త్ ఈస్ట్ ట్రేడ్ విండ్స్ అని పిలుస్తారు. ఇవి పర్మనెంట్ విండ్స్, సంవత్సరం పొడవునా ఇదే దిశలో వీస్తూ ఉంటాయన్నమాట. ఈ మార్గంలోనే మన ఇండియా ఉంది కాబట్టి ఇండియా మీద నుంచి ఈ ట్రేడ్ విండ్స్ అనేవి వేస్తాయి అన్నమాట ఈ విధంగా. అయితే ఇవి ల్యాండ్ మీద నుంచి ల్యాండ్ మీదకి అంటే భారతదేశం మీదకి వేస్తాయి కాబట్టి ఇవి డ్రై విండ్స్ అయినప్పటికీ కూడా ఇవి బంగాళాఖాతం మీద నుంచి ఫ్లో అయ్యేటప్పుడు అంటే బే ఆఫ్ బెంగాల్ మీదుగా ఫ్లో అయ్యేటప్పుడు బే ఆఫ్ బెంగాల్ మీద నుంచి కొంత మాయిశ్చర్ని గ్రహించడం అనేది జరుగుతుంది. కొంత మాయిశ్చర్ని గ్రహించిన తరువాత ఇవి
ఇక్కడ కోరమాండల్ కోస్ట్ అంటే తమిళనాడు యొక్క తీర ప్రాంతంలో వర్షాన్ని కలుగజేస్తాయి. తమిళనాడు యొక్క తీరాన్ని, కోస్టల్ ఏరియాని కోరమాండల్ కోస్ట్ అంటాం కదా. ఈ కోరమాండల్ కోస్ట్లో వర్షం అనేది సంభవిస్తుందన్నమాట. ఈ నార్త్ ఈస్ట్ ట్రేడ్ విండ్స్ కారణంగా కోరమాండల్ కోస్ట్ వర్షాన్ని పొందుతుంది. నెక్స్ట్ సమ్మర్ సీజన్. సమ్మర్ జనరల్గా ఏప్రిల్ నుంచి టెంపరేచర్స్ అనేవి బాగా గరిష్టంగా ఇంక్రీజ్ అవ్వడం అనేది ప్రారంభమవుతుంది. మే హాటెస్ట్ మంత్. వింటర్లో జాన్యువరి కోల్డెస్ట్ మంత్ అయితే సమ్మర్లో మే హాటెస్ట్ మంత్. ఇక్కడ ఇండియా యావరేజ్ టెంపరేచర్స్ ఇన్ ది మంత్ ఆఫ్ మే మంత్ యొక్క యావరేజ్ టెంపరేచర్స్ డిగ్రీ సెల్సియస్లో ఇవ్వడం జరిగింది. ఇక్కడ 20 degrees, 25, 30 ఆ విధంగా 25, 20, 30 ఈ విధంగా టెంపరేచర్స్ అనేవి ఉన్నాయి. వింటర్ సీజన్లో లాగానే వింటర్లో బాగా తక్కువ టెంపరేచర్స్ రికార్డ్ అయ్యాయి. ఎక్కడ? నార్త్ ఇండియాలో. అంటే బాగా చల్లగా ఉంటుంది నార్త్ ఇండియా వింటర్లో. సమ్మర్లో, వేసవికాలంలో ఇది వేడిగా ఉంటుంది. దీంతో కంపేర్ చేసినప్పుడు సౌత్ ఇండియాలో తక్కువ టెంపరేచర్స్ అనేవి ఉంటాయి. అంటే సమ్మర్లో సౌత్ నుంచి నార్త్ వైపు వెళ్ళే కొలది కూడా టెంపరేచరు ఇంక్రీజ్ అవుతుంది. సౌత్ ఇండియాకి 3 sides సీస్ ఉండటం కారణంగా ఇక్కడ టెంపరేచర్ అనేది కంట్రోల్లో ఉంటుంది. వింటర్లో బాగా చల్లగా అయిపోవడం, సమ్మర్లో బాగా వేడిగా అయిపోవడం అనేది సౌత్ ఇండియాలో ఉండదు. ఎందుకని? ఇన్ఫ్లుయెన్స్ ఆఫ్ సీస్ కారణంగా. కానీ నార్త్ ఇండియా సముద్రాలకి దూరంగా ఉంది. సముద్ర ప్రభావం అనేది ఈ నార్త్ ఇండియా మీద ఉండదు. ఫలితంగా ఇక్కడ ఎక్కువ టెంపరేచర్స్ అనేవి రికార్డ్ అవుతాయి. డే టెంపరేచర్స్ 37 degrees ఆ విధంగా పెరుగుతాయి. పీక్ సమ్మర్ డేస్లో ఇక్కడ టెంపరేచరు 41 నుంచి 42 degrees Celsius వరకు కూడా రికార్డ్ అవ్వడం అనేది జరుగుతుంది. ఒక విషయాన్ని గుర్తుపెట్టుకోండి, సమ్మర్లో సౌత్ నుంచి నార్త్ వైపు వెళ్ళే కొలది టెంపరేచరు ఇంక్రీజ్ అవుతుంది. ఈ నార్త్ ఇండియా వింటర్లో చల్లగా ఉంటుంది, బాగా చల్లగా ఉంటుంది. అలాగే సమ్మర్లో బాగా వేడిగా ఉంటుంది. కానీ సౌత్ ఇండియా మాత్రం వింటర్లో అయినా సమ్మర్లో అయినా ఇంచుమించు ఒకే విధంగా మోడరేట్ టెంపరేచర్ని కలిగి ఉంటుంది. ఇది మోడరేట్ టెంపరేచర్. మరి ఇక్కడున్న టెంపరేచర్ని ఏమంటారు అంటే కాంటినెంటల్ టెంపరేచర్ లేదా క్లైమేట్. కాంటినెంటల్ క్లైమేట్ సముద్రానికి దూరంగా ఉన్న ప్రాంతాల యొక్క క్లైమేట్ని కాంటినెంటల్ క్లైమేట్ అని అంటారు. సముద్రానికి దగ్గరగా ఉన్న ప్రాంతాల్లో ఉన్న క్లైమేట్ని మోడరేట్ క్లైమేట్. సౌత్ ఇండియా ఏమో మోడరేట్ క్లైమేట్ని కలిగి ఉంది, నార్త్ ఇండియా ఏమో కాంటినెంటల్ టైప్ ఆఫ్ క్లైమేట్ని కలిగి ఉంటుంది. ఈ కాంటినెంటల్ టైప్ ఆఫ్ క్లైమేట్లో వింటర్లో బాగా చల్లగా ఉండటం, సమ్మర్లో బాగా వేడిగా ఉండటం అనేది వీటి యొక్క లక్షణం. నెక్స్ట్ బాగా సమ్మర్లో నార్త్ ఇండియా బాగా వేడిగా ఉంటుంది, ఎక్కువ ఉష్ణోగ్రతను కలిగి ఉంటుంది అని చెప్పాను కదా. వాటి కారణంగా ఇక్కడ నార్దర్న్ ప్లెయిన్స్, ముఖ్యంగా ఈ నార్దర్న్ ప్లెయిన్స్లో హాట్ విండ్స్ అనేవి ఏర్పడతాయి. వాటినే ఈ లూ అని అంటారు. నార్దర్న్ ప్లెయిన్స్లో వీచే హాట్ విండ్స్ని లూ అని అంటారు. నెక్స్ట్ సమ్మర్ సీజన్ అయిపోతుంది అనగా, అంటే సమ్మర్ సీజన్ చివరిలో ఈ డెక్కన్ ప్లాట్యూ ప్రాంతంలో కొంత వర్షపు జల్లులు అనేవి పడతాయి అన్నమాట.
ఈ వర్షపు జల్లుల్ని ఇక్కడ ప్రీ మాన్సూన్ షవర్స్ అని అంటారు. అంటే మాన్సూన్స్ రాకముందే ఇక్కడ వర్షం పడుతుంది, అందుకని ప్రీ మాన్సూన్ షవర్స్ అని వీటిని పిలుస్తారు. అయితే ఇక్కడ ఎందుకు వేసవకాలమే వర్షం పడుతుంది అంటే కన్వెన్షనల్ రెయిన్ఫాల్ అనేది ఇక్కడ సంభవిస్తుంది. ఈ ప్రాంతంలో కన్వెన్షనల్ రెయిన్ఫాల్ అనేది సంభవిస్తుంది. జనరల్గా కన్వెన్షనల్ రెయిన్ఫాల్ అనేది ఈక్వెటార్ ప్రాంతంలో, ఈక్వటోరియల్ రీజియన్లో సంభవిస్తుంది. అంటే అక్కడ డే టెంపరేచర్స్ ఎక్కువగా ఉంటాయి కదా, కాబట్టి అక్కడ వాటర్ బాడీస్ నుంచి వాటర్ ఎవాపరేట్ అవ్వడం, అలాగే ఎయిర్ వేడిగా అయిపోయి పైకి వెళ్ళడం, ఆ తర్వాత అవన్నీ కూడా చల్లబడి వర్షంగా పడటం అనేది జరుగుతుంది. అక్కడ ప్రతిరోజు సంభవిస్తుంది. ఇక్కడ ఈక్వటోరియల్ రీజియన్లో ఇటువంటి రెయిన్ఫాల్, కన్వెన్షనల్ రెయిన్ఫాల్ అనేది ఎవ్రీడే కూడా సంభవిస్తుంది. ఇక్కడ డెక్కన్ ప్లాట్యూలో సమ్మర్ సీజన్లో ఆల్రెడీ ఇక్కడ లో ప్రెజర్ అనేది ఉంటుంది కదా, కారణంగా ఇక్కడ కన్వెన్షనల్ రెయిన్ఫాల్ ఏర్పడడానికి అవకాశం ఉంది. అంటే ఇక్కడ ఉన్న వాటర్ బాడీస్ నుంచి వాటర్ ఎవాపరేట్ అయిపోవడం, నెక్స్ట్ ఇక్కడ ఎయిర్ అంతా కూడా వేడిగా అయ్యి పైకి వెళ్ళడం, అవి చల్లబడి వర్షంగా పడటం అనే సంఘటన ఇక్కడ జరుగుతుందన్నమాట. ఆ విధంగా కన్వెన్షనల్ రెయిన్ఫాల్ అనేది ఇక్కడ సంభవిస్తుంది. ఆ కన్వెన్షనల్ రెయిన్ఫాల్ వల్ల కొద్దిపాటి వర్షం అనేది ఇక్కడ పడుతుంది. వాటిని ప్రీ మాన్సూన్ షవర్స్ అని పిలుస్తారు. ఈ ప్రీ మాన్సూన్ షవర్స్ helps to early ripening of mangoes and other plantation crops. మామిడి పండ్లు త్వరగా పండటానికి, ఇతర తోట పంటలకి సహాయపడుతుంది ఈ వర్షపాతం, ప్రీ మాన్సూన్ షవర్స్. ముఖ్యంగా మామిడి కాయలు త్వరగా పండటానికి ఉపయోగపడుతుంది. అందుకని ఈ ప్రీ మాన్సూన్ షవర్స్ని మ్యాంగో షవర్స్ అని కూడా పిలుస్తారు. మన ఆంధ్రప్రదేశ్లోను అలాగే కర్ణాటక, కేరళ, తమిళనాడు ప్రాంతాల్లో కూడా మ్యాంగో షవర్స్ అని పిలుస్తారు. ఇక్కడ బ్లోజమ్ షవర్స్, కేరళలో ఈ మ్యాంగో షవర్స్నే బ్లోజమ్ షవర్స్ అని అంటారు. అంటే తోట పంటలకి, ముఖ్యంగా ఫ్లవర్స్కి సంబంధించిన తోట పంటలకి ఈ వర్షపాతం ఉపయోగపడుతుంది. అందుకని బ్లోజమ్ షవర్స్ అని కూడా పిలుస్తారన్నమాట. నెక్స్ట్ రైనీ సీజన్లో అడ్వాన్సింగ్ మాన్సూన్ సీజన్ చూడండి. అడ్వాన్సింగ్ మాన్సూన్ సీజన్ ఇదివరకు భారతదేశానికి అరబ్స్ వచ్చేవారు, ట్రేడ్ కోసం అరబ్స్ భారతదేశంలోకి వచ్చేవారు. అయితే వాళ్ళు వచ్చేటప్పుడు విండ్ సిస్టమ్ని అబ్జర్వ్ చేసి రావడం జరిగేదన్నమాట. అంటే విండ్స్ భారతదేశం వైపు వీచేటప్పుడు వాళ్ళు సముద్ర ప్రయాణం చేస్తూ భారతదేశ తీర ప్రాంతాన్ని చేరుకునేవారు. ఆ విధంగా నెక్స్ట్ భారతదేశం నుంచి వెనక్కి ఇటువైపు విండ్స్ వీచినప్పుడు భారతదేశం నుంచి వాళ్ళు వెనక్కి వాళ్ళ సొంత దేశాలకి వెళ్ళిపోతూ ఉండేవారు అన్నమాట. అంటే వ్యాపారం కోసం వాళ్ళు వచ్చేటప్పుడు విండ్ సిస్టమ్ని అబ్జర్వ్ చేసుకుని రావడం వెళ్ళడం అనేది జరిగేదన్నమాట. అయితే ఈ విధంగా వీచే విండ్ సిస్టమ్కి వాళ్ళు మాన్సూన్ అని పేరు పెట్టడం జరిగింది. అంటే అరబ్ ట్రేడర్స్ ఈ విండ్స్కి పేరు పెట్టారన్నమాట. సీజనల్ రివర్సల్ ఆఫ్ విండ్ సిస్టమ్. ఈ సీజనల్ రివర్సల్ ఆఫ్ విండ్ సిస్టమ్కి మాన్సూన్ అని వాళ్ళు అరబ్స్ పేరు పెట్టడం జరిగింది. అయితే జనరల్గా మాన్సూన్ అనేది 20 degrees నార్త్ అండ్ సౌత్ లాటిట్యూడ్స్ మధ్య మాన్సూన్స్ అనేవి ఫామ్ అవడం జరుగుతుంది. 20 degrees నార్త్ అండ్ సౌత్ లాటిట్యూడ్స్ మధ్య ఫామ్ అవుతాయి. ఈ ఫామ్ అయినప్పుడు ఈ 20 degrees సౌత్ లాటిట్యూడ్ దగ్గర నుంచి
మాన్సూన్ విండ్స్ అనేవి భూమధ్య రేఖ వైపు వేస్తాయి అన్నమాట, ఈక్వటోరియల్ రీజియన్ వైపు వేస్తాయి. వీచేటప్పుడు ఇండియన్ ఓషన్ మీదుగా కొంత మాయిశ్చర్ని గ్రహించడం జరుగుతుంది. ఈ విండ్స్ కొంత మాయిశ్చర్ని గ్రహిస్తాయి. అయితే ఈక్వటోరియల్ రీజియన్ని రీచ్ అయిన తర్వాత ఇవి డిఫ్లెక్ట్ అయిపోయి భారతదేశం వైపు ప్రయాణిస్తాయి. ఇందాక మీకు చెప్పాను కదా, భారతదేశం నార్దర్న్ హెమిస్ఫియర్లో ఈ ట్రేడ్ విండ్స్ ప్రాంతంలోనే ఉంది. ఈ మాన్సూన్స్ అనేవి ఈ ప్రాంతంలో వీస్తూ ఉంటాయి. వీస్తూ ఇక్కడి నుంచి ఇటు ఈక్వటోరియల్ రీజియన్ వైపు వేస్తాయి. ఈ వీచే మార్గంలోనే ఇండియన్ ఓషన్ మీదుగా కొంత మాయిశ్చర్ని గ్రహిస్తాయన్నమాట. గ్రహించిన తర్వాత ఈక్వటోరియల్ రీజియన్ని దాటిన తర్వాత డిఫ్లెక్ట్ అవుతాయి, విచ్ఛిన్నం చెందుతాయి అన్నమాట. విచ్ఛిన్నం చెంది ఇటు భారతదేశం వైపు వేస్తాయి. ఈ విధంగా భారతదేశం వైపు వేస్తాయి అన్నమాట. ఇవి భారతదేశం మీదకి సౌత్ వెస్ట్ డైరెక్షన్లో వేస్తాయి. సౌత్ వెస్ట్ డైరెక్షన్లో ఇవి వీయడం జరుగుతుంది. అయితే ఇవి భారతదేశం వైపు వీయడానికి కారణం ఏంటి అంటే, అంతకు ముందే భారతదేశంలో సమ్మర్ సీజన్ అనేది కంప్లీట్ అయింది కదా. సమ్మర్ సీజన్ కంప్లీట్ అవడం కారణంగా భారత భూభాగంలో లో ప్రెజర్ అనేది ఫామ్ అయి ఉంటుంది. ముఖ్యంగా ఈ నార్దర్న్ ఇండియా, ఈ సెంట్రల్ ఇండియా ప్రాంతాలలో లో ప్రెజర్ అనేది ఉంటుంది. లో ప్రెజర్ ఫామ్ అవడం కారణంగా ఈ విండ్స్ అనేవి ఈ డైరెక్షన్లో వేస్తాయి. అయితే ఈ రెండు రీజన్సే కాకుండా, సెంట్రల్ అండ్ నార్త్ ఇండియాలోనే కాకుండా ఇక్కడ టిబెటన్ ప్లాట్యూ చూడండి. ఈ టిబెటన్ ప్లాట్యూ అనేది భారతదేశానికి పైన ఉంది. ఇది అతిపెద్ద, బాగా ఎత్తైన ప్లాట్యూ అన్నమాట. అందుకనే దీన్ని రూఫ్ ఆఫ్ ది వరల్డ్ ప్రపంచ పైకప్పు అని టిబెటన్ ప్లాట్యూను పిలుస్తారు. ఇంతకీ ఈ టిబెటన్ ప్లాట్యూ ప్రాంతంలో కూడా లో ప్రెజర్ అనేది ఫామ్ అవుతుంది. ఈ భూభాగం అంతా వేడెక్కిపోయి లో ప్రెజరు మరియు వెర్టికల్ ఎయిర్ కరెంట్స్ అనేవి ఫామ్ అవుతాయి అన్నమాట. వెర్టికల్ ఎయిర్ కరెంట్స్ అనేవి ఫామ్ అవుతాయి. వెర్టికల్ ఎయిర్ కరెంట్స్ అంటే ఏం లేదు, బాగా వేడెక్కిన గాలి చాలా ఎక్కువగా, అంటే మాస్ లెవెల్లో ఎయిర్ అనేది రైజెస్ అప్, పైకి వెళ్ళిపోవడాన్ని వెర్టికల్ ఎయిర్ కరెంట్స్ అని అంటారు. వెర్టికల్ ఎయిర్ కరెంట్స్, లో ప్రెజర్ అనేది ఇక్కడ ఫామ్ అవుతుంది. ఈ లో ప్రెజర్, ఇది ఎత్తైన ప్లాట్యూ కాబట్టి సముద్ర మట్టానికి 9 కిలోమీటర్స్ హైట్లో లో ప్రెజర్ అనేది ఫామ్ అవుతుందన్నమాట. ఈ కారణంగా భారత భూభాగంలోనూ మరియు ఇక్కడ టిబెటన్ ప్లాట్యూ ప్రాంతంలో కూడా లో ప్రెజర్ ఉండటం వల్ల ఈ విండ్స్ ఇవి సౌత్ వెస్ట్ విండ్స్ భారతదేశం వైపు వేస్తాయి. అయితే ఈ విండ్స్ భారత భూభాగాన్ని, అంటే ఈ ప్రాంతాన్ని తాకగానే 2 బ్రాంచెస్ కింద డివైడ్ అయిపోతాయి. బే ఆఫ్ బెంగాల్ బ్రాంచ్ ఒకటి, అరేబియన్ బ్రాంచ్ ఒకటి. ఈ బే ఆఫ్ బెంగాల్ బ్రాంచ్ నార్త్ వైపు ట్రావెల్ చేసి ఇటు బెంగాల్ కోస్ట్, ఇది బెంగాల్ కోస్ట్ని, ఆ తర్వాత ఇక్కడ షిల్లాంగ్ ప్లాట్యూ, మేఘాలయ క్యాపిటల్ షిల్లాంగేనా, మేఘాలయ షిల్లాంగ్. ఈ షిల్లాంగ్ ప్లాట్యూ యొక్క దక్షిణ ప్రాంతాన్ని తాకిన తర్వాత బెంగాల్ కోస్ట్ని, అలాగే షిల్లాంగ్ ప్లాట్యూ యొక్క దక్షిణ భాగాన్ని తాకిన తర్వాత ఇవి నార్త్ వైపు ప్రయాణిస్తాయి. నార్దర్న్ ప్లేన్స్ గుండా వెస్టర్న్ సైడ్ ట్రావెల్ చేస్తాయి అన్నమాట. భారతదేశానికి భారతదేశంలో వెస్టర్న్ డైరెక్షన్లో ట్రావెల్ చేయడం జరుగుతుంది. అంటే నార్దర్న్ ప్లేన్స్ గుండా ప్రయాణిస్తాయి. నెక్స్ట్ ఈ అరేబియన్ బ్రాంచ్ ఇండియా యొక్క వెస్ట్ కోస్ట్ని రీచ్ అవుతుంది. ఫస్ట్
కేరళ తీరాన్ని చేరడం జరుగుతుంది. కేరళ తీరాన్ని చేరతాయి. జూన్ 1నే కేరళ తీరాన్ని చేరతాయి. మొత్తం మీద ఈ బ్రాంచెస్ అయినా జూన్ 1 నాటికి భారతదేశాన్ని తాకడం అనేది జరుగుతుంది. ఈ విధంగా ఈ సౌత్ వెస్ట్ మాన్సూన్స్ కేరళ తీరాన్ని తాకినప్పుడు దాన్ని ఆన్సెట్ ఆఫ్ మాన్సూన్ అని పిలుస్తారు. అంటే మొదటిగా ఋతుపవనాలు ప్రారంభమయ్యాయి అని చెప్తారు. అయితే మొదటిగా ఋతుపవనాలు ఏ రాష్ట్రంలో ప్రారంభం అవుతాయి అంటే ఈ కేరళ అని మనం చెప్పాలి. కేరళ రాష్ట్రంలో తాకిన తర్వాత వితిన్ 4 or 5 వీక్స్లోనే భారతదేశం అంతటా కూడా స్ప్రెడ్ అవ్వడం జరుగుతుందన్నమాట. ఈ 2 బ్రాంచెస్ కలిపి భారతదేశం అంతటా స్ప్రెడ్ అయ్యి దేశానికి అంతటికి రెయిన్ఫాల్ని కలిగించడం జరుగుతుంది. వీటిని తెలుగులో నైరుతి ఋతుపవనాలని అంటారు. భారతదేశానికి ఇది నైరుతి దిశ కాబట్టి నైరుతి ఋతుపవనాలు, సౌత్ వెస్ట్ మాన్సూన్స్. భారతదేశానికి అంతటికీ వర్షపాతం సంభవించేది ఈ మాన్సూన్స్ వలనే. ఏది? సౌత్ వెస్ట్ మాన్సూన్స్ వలనే వర్షపాతం అనేది సంభవిస్తుంది. ఎక్సెప్ట్ కోరమాండల్ కోస్ట్. ఈ కోరమాండల్ కోస్ట్కి మాత్రం ఈ సౌత్ వెస్ట్ మాన్సూన్స్ వలన వర్షం అనేది సంభవించదు. దానికి రీజన్ ఏంటి అంటే ఈ కోస్టల్ ఏరియా ఈ బే ఆఫ్ బెంగాల్ బ్రాంచ్కి ప్యారలల్గా ఉంది. అంటే ఇది ఈ బే ఆఫ్ బెంగాల్ బ్రాంచ్ ఈ విండ్స్ వీచే మార్గంలో ఇది లేదు. ఈ విండ్స్ ఇటువైపు నుంచి వేస్తుంటే పక్క నుంచి ఈ విండ్స్కి ప్యారలల్గా ఈ ప్రాంతం అనేది లొకేట్ అయ్యి ఉంది. ఇంకొకటి అరేబియన్ బ్రాంచ్కి అయితే కనుక రెయిన్ షాడో రీజియన్లో ఉంది. అంటే ఇక్కడ వెస్టర్న్ ఘాట్స్ ఉంటాయి కదా, వెస్టర్న్ ఘాట్స్ వెనుక ప్రాంతం అన్నమాట ఇది. ఇటువైపు ప్రాంతం వర్షం ఉంటుంది, ఇటువైపు ప్రాంతం వర్షం ఉండదు. ఆ వర్షం ఉండని ప్రాంతాన్ని రెయిన్ షాడో రీజియన్ అంటారు కదా. ఆ విధంగా అరేబియన్ బ్రాంచ్కి ఏమో రెయిన్ షాడో రీజియన్లో ఇది ఉంటుందన్నమాట. నెక్స్ట్ ఈ అరేబియన్ బ్రాంచ్ కారణంగా సౌత్ వెస్ట్ మాన్సూన్స్ వలన ఎక్కువ వర్షపాతం ఈ వెస్టర్న్ కోస్టల్ ఏరియాలోను మరియు ఇక్కడ ఈశాన్య రాష్ట్రాలలో నార్త్ ఈస్ట్ స్టేట్స్ ఉంటాయి కదా, ఈశాన్య రాష్ట్రాల్లో ఎక్కువగా సంభవిస్తుంది. ఇక్కడేమో వెస్టర్న్ ఘాట్స్ ఉండటం కారణంగా వెస్ట్ కోస్ట్లో ఎక్కువ వర్షం పడుతుంది. అలాగే ఇక్కడ నార్త్ ఈస్ట్ స్టేట్స్లో ఎక్కువ హిల్లీ టెరైన్ అనేది ఉంటుంది. కొండలు గుట్టలతో కూడిన ప్రాంతంగా ఇది ఉంటుంది కాబట్టి ఇక్కడ కూడా ఎక్కువ వర్షం అనేది సంభవిస్తుంది. మొత్తం మీద భారతదేశానికి అంతటికీ కూడా సౌత్ వెస్ట్ మాన్సూన్స్ వల్ల వర్షం సంభవిస్తుంది ఎక్సెప్ట్ కోరమాండల్ కోస్ట్. నెక్స్ట్ రిట్రియేటింగ్ మాన్సూన్ చూడండి. రిట్రియేటింగ్ మాన్సూన్ అంటే నార్త్ ఈస్ట్ మాన్సూన్, దీన్నే నార్త్ ఈస్ట్ మాన్సూన్ అని కూడా అంటారు. జనరల్గా భారతదేశంలో లో ప్రెషర్ ఉన్నప్పుడు భారతదేశం వైపు విండ్స్ వీచాయి. కానీ ఇప్పుడు లో ప్రెషర్ ఏమవుతుంది అంటే భారత భూభాగం నుంచి ఇటు దూరంగా ఇటు బే ఆఫ్ బెంగాల్లోకి ట్రాన్స్ఫర్ అవ్వడం అనేది జరుగుతుంది. అంటే ఇప్పుడు లో ప్రెజరు బే ఆఫ్ బెంగాల్ ప్రాంతంలో ఏర్పడుతుందన్నమాట. ఫలితంగా అక్కడ అండమాన్స్లో సైక్లోన్స్ అనేవి ఫామ్ అవుతాయి. ఇక్కడ లో ప్రెజర్ ఉన్నప్పుడు ఏషియాలోని హై ప్రెజర్ ప్రాంతాల నుండి విండ్స్ అనేవి వేస్తాయి అన్నమాట. జనరల్గా వీటి డైరెక్షను
ఇటువైపు ఉంటుంది, భారతదేశానికి ఇటువైపు ఉంటుంది. అంటే నార్త్ ఈస్ట్ డైరెక్షన్లో ఇవి వేస్తాయి. అందుకనే వీటిని ఈశాన్య ఋతుపవనాలు, తెలుగులో ఈశాన్య ఋతుపవనాలని అంటారు. ఈ నార్త్ ఈస్ట్ విండ్స్ కారణంగా విండ్స్ అనేవి వేస్తాయి. ఎందుకని? ఇక్కడ లో ప్రెజర్ అనేది ఈ సముద్ర భాగంలో లో ప్రెజర్ ఉంటుంది కాబట్టి ఈ లో ప్రెజర్ వైపుగా విండ్స్ అనేవి వేస్తాయి. ఫలితంగా ఇక్కడ సైక్లోన్స్ అనేవి ఫామ్ అవుతాయి. ముఖ్యంగా అండమాన్ ప్రాంతంలో సైక్లోన్స్ అనేవి ఏర్పడడం జరుగుతుంది. ఈ విధంగా బే ఆఫ్ బెంగాల్లో సైక్లోన్స్ ఫామ్ అవుతాయి. సైక్లోన్స్ అంటే ఏం లేదు, లో ప్రెజర్ ఏర్పడినప్పుడు ఆ లో ప్రెజర్ ప్రాంతానికి చుట్టూ ఉండే హై ప్రెజర్ ఏరియాస్ నుంచి విండ్స్ అనేవి చాలా వేగంగా వేస్తాయి అన్నమాట. అప్పుడు సిచ్యువేషన్ ఈ విధంగా ఉంటుంది. దీనివల్ల ఏమవుతుంది అంటే అధిక మొత్తంలో వర్షం రావడం మరియు గాలులు, విపరీతమైన గాలులు సంభవించడం అనేది జరుగుతుంది. ఫలితంగా తీర ప్రాంతాలలో ఈ తీర ప్రాంతాల్లో చెట్లు పడిపోవడం, ఇండ్లు కూలిపోవడం, కొంత ప్రాంతం మునిగిపోవడం లాంటి సిచ్యువేషన్స్ అనేవి ఈ తీర ప్రాంతాల్లో ఏర్పడతాయి. ముఖ్యంగా బే ఆఫ్ బెంగాల్లో ఏర్పడే సైక్లోన్స్ కారణంగా ఈ డెల్టా ఏరియాస్ బాగా ఎఫెక్ట్ అవుతాయి అన్నమాట. ఈ ప్రాంతాల్లో ఎక్కువ నష్టం అనేది సంభవించడం జరుగుతుంది. ఈ డెల్టా ఏరియాస్ చాలా సారవంతమైన ప్రాంతాలు. చూడండి, ఇక్కడ డెల్టా ఒక నది ఒకే ఛానల్గా ఇలా ప్రవహిస్తూ వచ్చిన తర్వాత ఇక్కడ ఇదంతా కూడా ఓషన్, సముద్రం, ఈ సముద్రంలో కలవడానికి ముందు ఇవి కొన్ని ఛానల్స్గా విడిపోతుంది. ఒక నది కొన్ని ఛానల్స్గా విడిపోతుంది. అలా ఎందుకు విడిపోతుంది అంటే అది తీసుకువచ్చిన మెటీరియల్ ఉంటుంది, నీటితో పాటు కొంత సెడిమెంట్స్ని అది తీసుకొస్తుంది. ఆ మెటీరియల్ ఇక్కడికి వచ్చేసరికి చాలా బరువైపోవడం కారణంగా ఆ మెటీరియల్ని ఇక్కడ డిపాజిట్ చేసేసిన తర్వాత అది సముద్రంలో కలుస్తుందన్నమాట. సముద్రంలో కలిసినప్పుడు అది డిపాజిట్ చేసిన ఏరియా ఈ డెల్టా షేప్లో ఉంటుంది. డెల్టా అనేది గ్రీకు లెటర్ అన్నమాట. ట్రయాంగిల్ షేప్ని డెల్టా అని అంటారు. ఇది గ్రీకు లెటర్ డెల్టా. ఆ ఆకారంలో ఉంది కాబట్టి దీనికి ఆ పేరు రావడం అనేది జరిగింది. ఈ డెల్టా ఏరియాస్ ఎక్కువ పాపులేషన్ని కలిగిన ప్రాంతాలు, ఎక్కువ ఫెర్టైల్ ప్రాంతాలు అన్నమాట. ఈ డెల్టా ఏరియాస్ బాగా ఎఫెక్ట్ అవుతాయి. ఇప్పుడు బే ఆఫ్ బెంగాల్లో సైక్లోన్స్ అనేవి ఫామ్ అయినప్పుడు బాగా సైక్లోన్స్ యొక్క ఎఫెక్ట్ ఈ డెల్టా ఏరియాస్ మీద, ముఖ్యంగా గోదావరి, కృష్ణ, కావేరీ డెల్టా ఏరియాస్ అనేవి ఎఫెక్ట్ అవుతాయి అన్నమాట. కొన్ని సందర్భాల్లో కొన్నిసార్లు ఇక్కడ బెంగాల్ కోస్ట్ అయిన సుందర్బన్స్, ఇక్కడ తీర ప్రాంత అడవుల్ని సుందర్బన్స్ అని అంటారు. బెంగాల్ యొక్క తీర ప్రాంత అడవుల్ని సుందర్బన్స్ అంటారు. ఈ సుందర్బన్స్ ప్రాంతం మీద కూడా ఈ సైక్లోన్స్ ప్రభావం పడుతుంది. ఆ తర్వాత బెంగాల్ యొక్క తీర ప్రాంతం మీద కూడా, వెస్ట్ బెంగాల్ అదర్ కంట్రీ ఇది, వెస్ట్ బెంగాల్ యొక్క తీర ప్రాంతం మీద కూడా వీటి ప్రభావాన్ని చూపించడం అనేది జరుగుతుంది. అలాగే జనరల్గా ఈ సైక్లోన్స్ అనేవి లేకుండా, వీటికి సైక్లోన్స్ ప్రభావం లేకుండా, డెల్టా ఏరియాస్కి సైక్లోన్స్ ప్రభావం లేకుండా ఒక్క సంవత్సరం కూడా ఉండదు. అంటే ఎవ్రీ ఇయర్ సైక్లోన్ యొక్క ప్రభావానికి ఈ డెల్టా ఏరియాస్ అనేవి ఎఫెక్ట్ అవ్వడం జరుగుతుంది. నెక్స్ట్, ఇది ఇండియా ఆన్సెట్ ఆఫ్ సౌత్ వెస్ట్ మాన్సూన్స్.
సౌత్ వెస్ట్ మాన్సూన్స్ యొక్క ప్రారంభాన్ని తెలియజేస్తుంది ఈ మ్యాప్. చూడండి ఇక్కడ జూన్ ఫస్ట్న మాన్సూన్స్ యొక్క ప్రవేశం జరుగుతుంది భారతదేశంలోకి. ఈ అరేబియన్ బ్రాంచ్ అయినా లేకపోతే బే ఆఫ్ బెంగాల్ బ్రాంచ్ అయినా రెండు కూడా ఇంచుమించు ఒకేసారి భారతదేశాన్ని రీచ్ అవ్వడం అనేది జరుగుతుంది. జనరల్గా ఆన్సెట్ ఆఫ్ మాన్సూన్ ఏ స్టేట్లో ప్రారంభం అవుతుంది అంటే మనం ఈ కేరళని పేర్కొనడం జరుగుతుంది. కేరళలోనే ఫస్ట్ ఋతుపవన ఆరంభం అనేది జరుగుతుందన్నమాట ఈ కేరళ ప్రాంతంలో. నెక్స్ట్ జూన్ ఫస్ట్న మ్యాప్ అబ్జర్వ్ చేయడం బాగా నేర్చుకోండి. జూన్ ఫస్ట్నే కేరళని రీచ్ అయితే ఆ తర్వాత జూన్ 5న మరికొన్ని ప్రాంతాల్లోనూ, జూన్ 10 నాటికి మిగతా ప్రాంతాల్లో, ఈ విధంగా వితిన్ 5 or 6 వీక్స్లో దేశం అంతటా స్ప్రెడ్ అవ్వడం అనేది జరుగుతుంది. అంటే ఏ డేట్న ఏ ప్రాంతాల్లో ఈ మాన్సూన్స్ అనేవి ప్రవేశించాయి అనేది ఈ మ్యాప్ తెలియజేస్తుంది. నెక్స్ట్ ఇది విత్డ్రాల్ ఆఫ్ సౌత్ వెస్ట్ మాన్సూన్స్, అంటే దీని అర్థం రిట్రియేటింగ్ మాన్సూన్స్ అన్నమాట. సౌత్ వెస్ట్ మాన్సూన్స్ వెనక్కి మరలడాన్ని మనం రిట్రియేటింగ్ మాన్సూన్స్ అని కానీ లేదా నార్త్ ఈస్ట్ మాన్సూన్స్ అని కానీ అంటున్నాం అన్నమాట. అవి విత్డ్రాయల్ ఎప్పుడు జరిగింది అనేది ఈ మ్యాప్ తెలియజేస్తుంది. జనరల్గా చూడండి సెప్టెంబర్ నుంచే వెనక్కి మరలడం మొదలవుతుంది. సెప్టెంబరు, అక్టోబర్, నవంబర్, డిసెంబర్ నాటికి మొత్తం దేశం నుంచి అవి వెనక్కి మరలడం జరుగుతుందన్నమాట. నెక్స్ట్ ఇప్పటి వరకు చెప్పుకున్నవన్నీ కూడా వెస్టర్న్ సీజన్స్. మరి మన ట్రెడిషనల్ ఇండియన్ సీజన్స్ మనం వీటిని లోయర్ క్లాసెస్లో చిన్నప్పుడు నేర్చుకోవడం జరిగింది, కానీ ఇండియన్స్గా వీటిని మనం గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది. చూడండి సీజన్నే తెలుగులో మన ఋతువు అంటామన్నమాట. వసంత ఋతువు, గ్రీష్మ ఋతువు, వర్ష ఋతువు, శరద్ ఋతువు, హేమంత ఋతువు, శిశిర ఋతువు అని మన లోయర్ క్లాసెస్లో నేర్చుకున్నా. అలాగే తెలుగు నెలలు హిందూ క్యాలెండర్ ప్రకారం తెలుగు మంత్స్ చూడండి చైత్ర, వైశాఖ, జ్యేష్ఠ, ఆషాఢ ఈ విధంగా మనం నేర్చుకోవడం జరిగింది. కాబట్టి ఇది కూడా మనం గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ అంటే ట్రెడిషనల్ ఇండియన్ సీజన్స్ 6 సీజన్స్ ఉంటాయి. మొత్తం 6 సీజన్స్ అనేవి ఉంటాయి. ప్రతి సీజను 2 months కంటిన్యూ అవుతుంది. ఇప్పుడు వసంత ఋతువు ఉందనుకోండి, ఆ సీజన్ చైత్ర, వైశాఖ 2 months. అదే వెస్టర్న్ మంత్స్తో పోలిస్తే మార్చి, ఏప్రిల్. అలాగే గ్రీష్మ ఋతువు అయితే జ్యేష్ఠ, ఆషాఢ తెలుగు మంత్స్. అప్పుడు మనకి ఉండే వెస్టర్న్ మంత్స్ ఏంటి అంటే మే మరియు జూన్ అన్నమాట. మీరు ఈ పిక్చర్ని ఒకసారి అబ్జర్వ్ చేయండి. ప్రతి ఋతువుకి సంబంధించిన పిక్చర్ కూడా ఇక్కడ ఉంది చూడండి. వసంత ఋతువు చెట్లన్నీ కూడా బాగా చిగురుస్తూ నిండుగా ఆకులతో ఉంటాయి కదా, అది వసంత ఋతువు అన్నమాట. నెక్స్ట్ గ్రీష్మ ఋతువు, ఇది మే జూన్ మంత్స్లో ఉంటుంది. అంటే ఇది సమ్మర్ సీజన్. నెక్స్ట్ వర్ష ఋతువు జూలై ఆగస్టులో వర్షం పడుతూ ఉన్న మంత్స్ అన్నమాట. నెక్స్ట్ శరద్ ఋతువు సెప్టెంబర్ నుంచి అక్టోబర్. ఇప్పుడు చెట్లన్నీ ఎర్రగా అయిపోయి ఆకులన్నీ ఎర్రగా అయిపోవడం జరుగుతుంది కదా, ఆకులు రావడం అనేది మొదలవుతుంది. నెక్స్ట్ హేమంత ఋతువు నవంబర్ టు డిసెంబర్. అంటే చెట్లన్నీ ఆకులు రాలిపోయి మొండిగా తయారవుతాయి. నెక్స్ట్ శిశిర ఋతువు అంటే జనవరి టు ఫిబ్రవరి, చలికాలం అన్నమాట. మంచు పడే సీజన్ అంటే వింటర్ సీజన్ అన్నమాట. ఈ విధంగా మీరు ఈ టేబుల్లోని సీజన్స్, అలాగే హిందూ క్యాలెండర్ ప్రకారం మంత్స్, వెస్ట్రన్ క్యాలెండర్ ప్రకారం మంత్స్ ఏంటి అనేది బాగా గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది. లెసన్ మీకు ఈ బిన్స్ ఇవన్నీ కూడా లో ప్రెజర్, హై ప్రెజర్ బాగా కొంచెం కన్ఫ్యూజ్గా ఉండవచ్చు. కానీ మీరు ఒకసారి ఈ వీడియో వాచ్ చేసిన తర్వాత
టెక్స్ట్ బుక్ ఒకసారి చదవండి. టెక్స్ట్ బుక్ చదివి మళ్ళీ వీడియోని చూడండి, బాగా అర్థమవుతుంది. టెక్స్ట్ బుక్ చదివిన తర్వాత మళ్ళీ ఒకసారి వీడియోని చూస్తే కనుక బాగా అర్థమవుతుంది. అలాగే ఈ వీడియోలో మెడిటేరియన్ సీ అని ఆ విధంగా నేను ప్లేసెస్ చూపించినప్పుడు మీరు కూడా అంటే వీడియోని పాజ్ చేసి మీరు వరల్డ్ మ్యాప్లో మెడిటేరియన్ సీని ఐడెంటిఫై చేయడం, కేరళ చూపించినప్పుడు ఇండియా మ్యాప్లో కేరళని ఐడెంటిఫై చేయడం లాంటివి చేయాలి. అలా చేస్తే కనుక మీకు బాగా అర్థమవుతుంది లెసను. ఓకేనా? ఓకే మై డియర్ స్టూడెంట్స్, థ్యాంక్ యూ.